హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గురుమూర్తిని. ఇవాళ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నేనకి మేము ముందుకు వచ్చిన. మనం వెహికల్స్లో తెలియక మనం వాటర్ పోసి రన్ చేస్తాం. మినరల్ వాటరే కదా, క్లోరిన్ రాదులే, రెస్ట్ రాదులే అని చెప్పేసి మనం నార్మల్ వాటర్ లేకుండా మినరల్ వాటర్ పోసి రన్ చేస్తాం కదా. అలా కూడా చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు కూలెంట్లో ఇథిలిన్ గ్లైకాల్ అనే కెమికల్ ఉంటాయి ఫ్రెండ్స్. యాంటీఫ్రీజ్ కూలెంట్లు ఇవి. మనకు దీని ద్వారా లైఫ్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. వెహికల్ లైఫ్ పెరుగుతుంది. వెహికల్ లైఫ్ అనేది పెరగడం వల్ల ఇంకోటి బండి రెస్ట్ రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంజన్ లోపల కూలెంట్ సర్క్యులేషన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది ఆ ఏరియా రెస్ట్ రాకుండా మనం కాపాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంజన్ని. దాని ద్వారా మీరు ఒక కూలెంట్ అనేది వాడండి ఫ్రెండ్స్. వాటర్ పోయకండి, మ్యాక్సిమం కూలెంటే పోసానికి ట్రై చేయండి. 1 లీటర్ కూలెంట్ పోసి 4 లీటర్స్ వాటర్ ఇవ్వండి. ఆ వెహికల్ కెపాసిటీ ఎంత ఉందో దాని తగ్గట్టు ఒక 3 లీటర్స్ వాటర్ పోస్తే 2 లీటర్స్ కూలెంట్ అన్న పోయండి. ఇట్లా పోయడం వల్ల మీకు ఇంజన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది. రెస్ట్ ఫామ్ కాదు. కూలెంట్ పైపులు ఏవైతే హోస్ పైప్స్ ఉన్నాయో అవి హార్డ్ ఇట్లా కావు. క్లోరిన్ జామ్ అయిపోవడం వల్ల రేడియేటర్ జామ్ అవుతుంది. అదే మీరు రేడియేటర్లో కూలెంట్ వాడిరనుకో ఏం ప్రాబ్లం ఉండదు. కూలెంట్ రెడ్ కానీ, గ్రీన్ కానీ, బ్లూ కానీ అండ్ పింక్ కానీ ఏది ఉన్నా కానీ కలర్ ఒకటే చేంజ్ కానీ కూలెంట్లో ఏం లేదు ఫ్రెండ్స్. ఇది యాంటీఫ్రీజ్ కూలెంట్. కూలెంట్లో కెమికల్ వచ్చేసి ఇథిలిన్ గ్లైకాల్ అనే కెమికల్ మిక్స్ అవుతుంది ఫ్రెండ్స్. దాని ద్వారా మనకు టెంపరేచర్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మెయింటైన్ చేస్తుంది బరాబర్. మనకి ఇప్పుడు ఫ్యాన్ తిరిగే టెంపరేచర్ 98 degreesలో ఫ్యాన్ తిరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఆ టెంపరేచర్ రాగానే ఆటోమేటిక్ మనకు దాని ఫంక్షన్ ఏది ఉంటుందో అదంతా చేసేసుకుంటుంది ఫ్రెండ్స్. మన వెహికల్లో కూలెంట్ వాడడం చాలా ముఖ్యం ఫ్రెండ్స్. మన బండి లైఫ్ ఇట్లా ఎక్కువ రావడం జరుగుతుంది. మీకు వెహికల్ అనేది ఇట్లా హీట్ ఎక్కదు. దయచేసి కూలెంట్ వాడండి ఫ్రెండ్స్. బాయ్.